Dr. Geeta Nagashri to tell us about her experience of rare diseases in her practice. Geeta. ఈరోజు ఇక్కడ ఈ సభకి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రముఖులు రామయ్య గారు, సాంబశివరావు గారు, డాక్టర్ కృష్ణాజీరావు గారు, డాక్టర్ అమరేష్ మరియు పత్రికేయులు, మీడియా మిత్రులందరికీ నా నవసుమాంజనులు. ఇప్పటి వరకు రామయ్య గారు చెప్పారు, ఆయనే ఈ ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్కి ఫౌండర్. ఇది 2008 నుంచి వరల్డ్ వైడ్గా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రేర్ డిసీజెస్ డే అనేది జరుపుకుంటూ జరుగుతుంది. అంటే ఇది ఇప్పుడు క్యాన్సర్ డే అవనియండి, రేర్ డిసీజెస్ డే అవని ఎందుకు అంటే ఈ ఒక్కరోజే కాదు, అది కంటిన్యూషన్ ఉండాలి. ప్రతిరోజు కూడా దీని గురించి అవగాహన ఉండాలి. బట్ ఆ ఒక్కరోజు ఇయర్ మార్క్ చేసి జరుపుకోవటం వలన ఏంటంటే డెఫినెట్గా కొంతవరకు మనము ప్రజల్లో అవగాహన అనేది కల్పిస్తాము. ఇప్పుడు ఇట్లా రేర్ డిసీజెస్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ వరకు వస్తేనే చాలా కష్టం అవుతుంది. ఇలా రేర్ డిసీజెస్ అంటే విచ్ ఆర్ నాట్ రేర్ డిసీజ్ అంటే తరచుగా కనపడని డిసీజెస్, కామన్ కానివి. డయాగ్నోసిస్ వస్తేనే చాలామంది అంటే చాలా డిపార్ట్మెంట్స్ చూస్తారు, చాలా మల్టిపుల్ లెవెల్ ఆఫ్ సూపర్ స్పెషలిస్ట్ చూసి ఇది అది కాదు ఇది కానీ రూల్ అవుట్ చాలాసార్లు ఏంటంటే బై ఎక్స్క్లూషన్ రూల్ అవుట్ చేసుకోవటం వల్ల కూడా ఇది అరైవ్ అవుతారు రేర్ డిసీజెస్కి. అండ్ కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు ఈ డయాగ్నోస్టిక్స్ అవి ఇంప్రూవ్ అయినాయి. జెనెటిక్ లెవెల్లో కూడా బాగా హ్యూమన్ జీనోమ్ అనేది డీకోడ్ అయిన తర్వాత జెనెటిక్ లెవెల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అలానే పేషెంట్ బ్లడ్ తీసుకొని ఈ డిసీజ్ సంబంధించిన జీన్ ఎక్కడ అబ్నార్మాలిటీ ఉంది అని కూడా కనుక్కోవచ్చు. అది డయాగ్నోస్టిక్కే కాకుండా రేపు థెరప్యూటిక్ టూల్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ జీన్లో ఇక్కడ లోపం ఉంది అని తెలుసుకోవటం వలన కరెక్ట్గా అలా టార్గెట్ చేసి, ఇప్పుడు టార్గెటెడ్ డ్రగ్ క్యాన్సర్లు వచ్చినాయి, అలాంటి టార్గెటెడ్ డ్రగ్స్ ఇలా రేర్ డిసీజెస్లో కూడా కనుక్కోవచ్చు. కానీ ఏంటంటే ద ప్రాబ్లం ఏంటంటే రేర్ డిసీజెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ డ్రగ్ కనుక్కోవాలి, రీసెర్చ్ రావాలంటే చాలా ఫండింగ్ ఉండాలి. ఇప్పుడు అది ఫార్మా కంపెనీస్ ఎవరైనా చేయాలన్నా కూడా ఏంటంటే ఇది చేస్తాం వల్ల చాలామందికి అది ఉపయోగపడితేనే వాళ్ళకి ఇది వస్తుంది కాబట్టి అది ఫైనాన్షియల్గా కష్టం అవుతుంది. బట్ అలా అనుకోకుండా రేర్ డిసీజెస్ కూడా రీసెర్చ్ అనేది మామూలుగా చేసినప్పుడు ఒక డ్రగ్ అనుకున్నప్పుడు వరల్డ్ వైడ్ యూజ్ చేసినప్పుడు దాంట్లో చాలా వరకు ఇది వస్తుంది. దాంట్లో కొంచెం పర్సంటేజ్ రేర్ డిసీజెస్ కేటాయించి దీంట్లో కూడా రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన డ్రగ్స్ కూడా అభివృద్ధి చెందడం వల్ల చాలామంది ఆ రేర్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ డ్రగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన క్యాన్సర్లో కూడా కొన్ని చాలా రేర్గా ఉంటాయి, దానికి చాలా ఏ డ్రగ్ వాడాలి అవి కూడా చాలా కష్టం, రీసెర్చ్ ఉండదు కాబట్టి. అలానే ఏంటంటే ఇది క్యుములేటివ్ డేటా అంటాం. క్యుములేటివ్ డేటా అంటే వరల్డ్ వైడ్గా కేస్ రిపోర్ట్స్ ఉంటాయి, కొన్ని ఎనెక్డోటల్ కేస్ రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు అది చేసుకొని సుమారుగా ట్రీట్ చేస్తాం జరుగుతుంది. బట్ డెఫినెట్గా ఇలాంటి వాటి మీద రీసెర్చ్ పెంచడం వల్ల ఈ రేర్ డిసీజెస్ వాళ్ళకి చాలా వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. యూజువల్గా ఈ రేర్ డిసీజెస్ ఏంటంటే కంజనైటల్గా వచ్చేవి ఉంటాయి, పుట్టుక నుంచి వచ్చేవి, వంశ పారంపర్యంగా వచ్చేవి, ఇవన్నీ ఉంటాయి. అంటే మోస్ట్లీ జెనెటిక్. సో జెనెటిక్ లెవెల్లో డెఫినెట్గా రీసెర్చ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అమరేష్, నేను నిమ్స్లో చేస్తానండి. సో నిమ్స్లో చేస్తే మాకు రేర్ డిజీజెస్ అనేది కామన్ అయిపోయింది. చెప్పడం చాలా హార్డ్గా ఉంది, కానీ ఫస్ట్ హ్యాండ్గా మేము చూస్తున్నాం ఎంత పేషెంట్ ఎక్కడెక్కడ తిరిగి మా దగ్గరికి వచ్చి అప్పుడు డయాగ్నోస్ అవటం, కొన్నిసార్లు అయితే కొన్ని మంత్స్ ఇయర్స్ కూడా దాటిపోతే ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు. తర్వాత ఇక్కడికి వచ్చి డయాగ్నోస్ అవుతాయి, మా దగ్గర వచ్చి డయాగ్నోస్ అవుతాయి అన్నమాట.
రేర్ డిసీజెస్ నిజంగానే రేరా? ఒకప్పుడు చూసుకుంటే పోలియో, స్మాల్ పాక్స్ అన్ని కామన్గా ఉండేవి, డయాబెటీస్ చాలా రేర్గా ఉండేది. ఇప్పుడు డయాబెటీస్ కామన్ అయిపోయింది, పోలియో, స్మాల్ పాక్స్ అసలు లేదు. అందుకనే అట్ ఈచ్ టైం ఆ నేచర్ మారుతూ ఉంటుంది. బై డెఫినేషన్ రేర్ డిసీజెస్ అంటే ఓన్లీ 1 in 10,000 1 in దిస్ థింగ్ అన్నట్టు డెఫినేషన్ ఉంటుందేమో, కానీ ఆ డెఫినేషన్ మన ఇన్సిడెన్స్ మారుతూ ఉంటుంది. ప్లస్ ఇండియాలో ఎంత పాపులేషన్ ఉందంటే మనం ఏ డిజీజ్ తీసుకున్నా కానీ, ఎంత రేర్ ఉన్నా కానీ దానికి ఒక సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారండి మన దగ్గర. వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో మేము ఫస్ట్ హ్యాండ్గా చూస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీల చిల్డ్రన్ కానివ్వచ్చు, మామూలుగా పేదోడు చిల్డ్రన్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం కష్టపడుతున్నారు. ఈవెన్ రిచ్ పీపుల్ ఏంటంటే కంజనైటల్ డిజీజెస్, ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రామయ్య గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 80% కంజనైటల్, వంశపారంగా కానీ పుట్టుకతో వచ్చే డిజీజెస్ ఇవి. వాటికి ఏమీ ఇన్సూరెన్స్ ఉండదు. దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్ విల్ కవర్ దెమ్. ఈ డిజీజెస్ ఒక్కసారి ఉంటే మొత్తం లైఫ్ లాంగ్ ఉండే డిజీజ్ ఇవి. ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతుంది. సడన్లీ ఇవన్నీ యంగ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఎందుకంటే మదర్ చిన్న పిల్లలకి వచ్చిందంటే యంగ్ పేరెంట్స్ ఉంటారు. మరి వాళ్ళు ఇవన్నీ ఎట్లా తట్టుకోవాలి? వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ కోసం అటు ఇటు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఎంతో బాధపడతారు. వాళ్ళు ఎక్స్పర్టీస్ అవైలబుల్ లేదు, నాలెడ్జ్ లేదు, ఎక్కడెక్కడ తిరిగి వస్తారు మా దగ్గర. ఒకసారి డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఏముంది? ట్రీట్మెంట్ ఏం మెడిసిన్స్ లేవు. కొన్ని ఎంతో కోట్ల రూపాయల డ్రగ్స్ ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఇక్కడ మనకి లేవు, అవైలబుల్ లేవు అని పాలసీ లేదు మనకి ఇంపోర్ట్ చేయడానికి. కొన్నిటికి ట్రయల్స్ చేస్తారు, ట్రయల్స్ వరకే మెడిసిన్స్ వస్తే తర్వాత ఆ మెడిసిన్స్ అవైలబుల్ ఉండవు. దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు లేరు. సో అవన్నీ ఏమైపోవాలి? సో ఇప్పుడు మేము నిమ్స్లో చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఫంటాస్టిక్ సపోర్ట్ ఫర్ పేషెంట్స్. ఏంటంటే ఏ పేషెంట్ అయినా ఇప్పుడు మీరు చూస్తుంటారేమో, ట్విట్టర్లో ట్వీట్ చేస్తే కేటీఆర్కి, హెల్త్ మినిస్టర్కి, సీఎంకి ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఇమ్మీడియట్లీ దే విల్ సే వీ విల్ సపోర్ట్ ఫైనాన్షియలీ, వీ విల్ సపోర్ట్ అంటారు. బట్ వీ వాంట్ దట్ ఇట్ షుడ్ బి ఇన్స్టిట్యూషనలైజ్డ్. అంటే ప్రతిసారి అది సాధ్యం కాదు కదా, అంటే అది ప్రొసీజర్ కూడా కాదు కదా. నాకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేషెంట్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు హెల్ప్ కోసం కేటీఆర్కి, సీఎం గారికి ట్వీట్ చేయలేరు కదా. దిస్ ఇస్ అ సిస్టమ్ ఫర్ దెమ్. అలాగే మనకి ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ప్రాసెస్లో కూడా ఏమన్నా ఒక ఛానల్ ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ అవడానికి దే విల్, అంటే వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారనమాట. ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు ఇట్లా. సో గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ కోసం ఒక అవుట్లెట్, వాళ్ళ కోసం ఒక ఛానల్, వాళ్ళ కోసం ఒక వే టు గెట్ హెల్ప్. ప్లస్ ఈ వన్ టైం హెల్ప్ కాదు, ఈ లైఫ్ లాంగ్ హెల్ప్ కావాల్సి వస్తుందేమో వాటికి. కొంతమందికి మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, కొంతమందికి మల్టిపుల్ మెడిసిన్స్ కానీ, కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటే వేరే సపోర్ట్ కానీ, కొంతమందికి వీల్ చైర్స్ కానీ, వేరే ఇంప్లిమెంట్స్ కానీ, కొంతమందికి ఇంప్లాంట్స్ ఉంటాయి, మేబీ ఒక రాడ్ వేయాలని, లేకపోతే ఒక బ్యాటరీస్ వేయాలని లోపల, అట్లా ఎన్నో ఉంటాయి అన్నమాట. సో అన్ని దే విల్ నీడ్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్. సో దానికి ఒక స్పెషల్గా మన గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ సెల్ కానీ, ఒక డెడికేటెడ్ ఇది పెడితే దే విల్ బెనిఫిట్ అలాట్. ఎందుకంటే మనకి చాలామంది పేషెంట్స్ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మనం చూసాం కోవిడ్ గురించి, మనకి బాగా జెనెటిక్ ల్యాబ్స్ అన్నీ ఇంతకుముందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జెనెటిక్ ల్యాబ్స్ అన్నీ బాగా బూస్ట్ చేసినాయి. సడన్లీ కోవిడ్ వచ్చేసరికి దాంతో చాలా హెల్ప్ అయిందనమాట. ఆ రిసోర్సెసే మనం కోవిడ్కి డైవర్ట్ చేయగలిగాం. అందుకనే మనకి చూసాం కోవిడ్ కోసం టెస్ట్స్ ఉన్నాయి, ఆ కిట్స్, టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, లేకపోతే అవనివ్వండి, మెడిసిన్స్ ప్రొడక్షన్ అవనివ్వండి. సడన్లీ వీఆర్ ఏబుల్ టు స్కేల్ అప్ వ్యాక్సిన్స్ కానివ్వండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సరౌండింగ్ రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే ఇప్పుడు ఆర్ఫన్ డ్రగ్ యాక్ట్ అంటే ఏంటి? ఫలానా డిజీజ్ ఉంది, రేర్ డిజీజ్ ఉంది, దాని గురించి మీరు రీసెర్చ్ చేస్తే మీకు కన్సెషన్ ఇస్తారు. ఫార్మా కంపెనీస్ రీసెర్చ్ చేస్తే కన్సెషన్స్ ఇస్తారు అనమాట. ఆ కన్సెషన్స్ కోసమన్నా ఆ రీసెర్చ్ చేస్తారు. పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళే 80% ఈ రీసెర్చ్ చేసి తర్వాత వాళ్ళు డీవియేట్ అయ్యి నార్మల్ మెడిసిన్స్ కూడా దానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ రీసెర్చ్ అనేది ఒకటి రేర్ డిసీజెస్ కోసమే కాదు, కామన్ డిసీజెస్ కోసం కూడా యూజ్ అవుతుంది. అందుకనే బట్ కొంచెం ఇన్సెంటివ్ ఇస్తే వాళ్ళు రేర్ డిసీజెస్ వైపు కూడా కొంచెం టర్న్ అయ్యి అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటామని ఒక ఎక్స్పెక్టేషన్.
ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, ఇట్ ఇస్ డన్. యుఎస్లో కూడా బాగా సక్సెస్ అయింది, దాని గురించి మెడిసిన్స్ అన్ని బాగా కనుక్కోగలిగారు. రేర్ డిసీజెస్ కోసం మెడిసిన్స్ మూలంగా నార్మల్ డిసీజెస్ కోసం కూడా ఇవి చాలా హెల్ప్ అయినాయి అనమాట. సో దట్ ఈస్ వన్ ప్యాటర్న్ టు ఎంకరేజ్ రీసెర్చ్ ఇన్ రేర్ డిసీజెస్. ఇంకో రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే, మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవటానికి ఎంత ప్రాబ్లం ఉందో తెలవాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫర్ దట్ రిజిస్ట్రీస్ అంటే ఎక్కడెక్కడైతే ఈ డిజీజెస్ ఉన్నాయో వాళ్ళు వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ఒక రిజిస్ట్రీలో నమోదైతే వీల్ నో ఎగ్జాక్ట్లీ ఎంత ఉన్నాయి, ఎంత డిజీజ్ ఉంది, ఎంత బర్డెన్ ఉంది అని. అది ముఖ్యంగా మనం ఇప్పుడు టీబీ గురించి చూసాం. టీబీ నోటిఫైబుల్ డిజీజ్ చేశాక ఎంతో ఇంప్రూవ్మెంట్ అయింది ఇన్ ద కాంప్లయన్స్, ఇన్ ద అంటే మెడిసిన్స్ వేసుకోవటం కానీ, మెడిసిన్స్ వాటి గురించి ఫండ్ అలొకేషన్ కానీ, అవన్నీ ఎన్నో బెనిఫిట్ అయింది బై రిజిస్టరింగ్ ఇట్. అలాగే దీస్ ఆర్ అప్కమింగ్ ఇమర్జింగ్ నంబర్స్ ఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏజ్ ఇదయ్యేసరికి మోర్ అండ్ మోర్ ఆర్ డయాగ్నోస్డ్ ఆల్సో. ఇప్పుడు మనకి ఎస్పెషలీ తెలంగాణ గవర్నమెంట్లో యూనిక్ థింగ్ ఏంటంటే 100% డెలివరీస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఇప్పుడు కేసీఆర్ కిట్ అవనివ్వండి, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు నిమ్స్కి రండి, మేము మా దగ్గర ఫలానా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మా దగ్గర రీహాబిలిటేషన్ కోసం ఫిజియోథెరపీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేకపోతే న్యూరాలజిస్ట్ ఉన్నారు, లేకపోతే కార్డియాక్ డాక్టర్స్ ఉన్నారు, లేకపోతే క్యాన్సర్ సర్జన్స్ ఉన్నారు, ఇవన్నీ వీ కెన్ టేక్ కేర్ అని ఒక ఫ్రమ్. సో మా ఆర్గనైజేషన్ అన్ని వైపుల నుండి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అనమాట. ఫార్మా ఇండస్ట్రీకి మోటివేట్ చేస్తున్నాము, అలాగే డయాగ్నోస్టిక్స్, అట్లాగే సోషల్ వర్కర్స్, అట్లాగే మరి చాలామంది ఉంటారు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేసుకొని వేరే వాళ్ళని హెల్ప్ చేయడానికి ఉంటారు. సో ఇలాంటి వాలంటీర్స్ కానివ్వండి, సోషల్ వర్కర్స్ అవనివ్వండి, పేషెంట్స్ ఫ్యామిలీస్ అవనివ్వండి, ఒక్కొక్కసారి ఏమన్నా ఇన్వెస్టిగేషనల్ మెడిసిన్స్ ఇంపోర్ట్ చేయాలైతే దానికి పేపర్ వర్క్ కానివ్వండి, ఇట్లా వేరియస్ మెజర్స్లో హెల్ప్ చేయడానికి మేము వేరియస్ వేస్లో వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఇట్స్ అన్ అంబ్రెలా ఆర్గనైజేషన్. అందరూ ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. మీరు ఇది కాదు అనుకుంటా వీ వర్క్ టువర్డ్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద రేర్ డిసీజెస్. అందుకనే అవేర్నెస్, మేకింగ్ అవేర్నెస్ టు అదర్స్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, అరే ఇట్లాంటి డిజీజ్ ఎవరికి, హార్ట్ డిజీజ్ అంటే అరే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది మీకు ఉందా అని మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నోట్స్. అలాగే రేర్ డిజీజెస్ వాడు ఏమంటాడండి, అరే నాకు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫిట్, దానికి ఒక ట్రీట్మెంట్ లేదంటే మరి అట్లాంటి వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, అవన్నీ మరి వాళ్ళకి ఒకరికొకళ్ళు ఒక మెంటల్ సపోర్ట్గా ఉండాలని అట్లా ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి we want to bring awareness to people and we want to motivate government to make rare disease friendly policies and we want general society to contribute towards their well-being. That is so ee roju rare disease day 28 February ki observe chestar kabatti one day it is through the press we want to convey to the general people that you are not alone. Rare disease vallu మీరు యు ఆర్ నాట్ అలోన్, మీతో పాటు చాలామంది ఉన్నారు, అలా ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని ఒక మెసేజ్ కన్వే చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. రేర్ డిజీజెస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ అ వే, ఎపిలెప్సీ ఇస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్ అండి. ఎపిలెప్సీ కెన్ బి బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. అందులో కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ ఉంటాయి. మెటబాలిక్ డిసార్డర్స్ అంటే బాడీలో సర్టన్ కెమికల్స్ ప్రాసెస్ అవుతాయి, సర్టన్ కెమికల్స్ ప్రాసెస్ అవ్వవు. Lot of these rare diseases are manifest like epilepsy. Suppose na body lo certain chemical process avadanukondi, adi body lo accumulate అయిపోయి దాని మూలంగా ఫిట్స్ వస్తాయి. అవి మేనిఫెస్ట్ అవ్వు, అంటే అవి ఫిట్స్ లాగానే ఉంటాయి కానీ రెగ్యులర్ మెడికేషన్స్కి రెస్పాండ్ అవ్వు అనమాట. సో అందుకనే వాళ్ళు డయాగ్నోసిస్ లేక అందరూ దే ఆర్ స్ట్రగ్లింగ్. సో వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమంగ్స్ డాక్టర్స్ దట్ ఇట్ ఈస్ రేర్ బట్ దిస్ form of metabolic disorder can present as epilepsy. Now I request Dr. Krishnajarao Muchala to propose vote of thanks. Na peru Krishnajarao andi. First of all, మా ఆహ్వానం మన్నించి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎస్పెషల్లీ యాక్చువల్లీ ఇది ఇట్లాంటి ప్రెస్ మీట్
ఇట్లా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది రావటం మాకు ఒక విధంగా చెప్పాలంటే ఐపీఆర్ నుంచి రావటం ఇది ఫస్ట్ టైం. అండ్ కుమార్ గారు అండ్ అవర్ జగన్ గారు who have taken a lead, taken initiative for this press meet in Hyderabad. We are thankful to them. We thank all the media friends and electronic media. We thank our team, Highbody, for enlightening us and giving the awareness words to the media. We thank this IPR department, entire team who are organized, involved in the organization. I don't know the names of the people, but పేరు పేరున అందరికీ నాకు మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.